సడన్‌గా 65 కేజెస్‌కి రాగానే వెయిట్ అన్నది అసలు తగ్గట్లేదు. 1% కూడా తగ్గట్లేదు ఎందుకసలు? రెగ్యులర్ డైటే ఫాలో అవుతున్నాను. ఏం చేంజెస్ చేయలేదు. అయినా కూడా వెయిట్ ఎందుకు తగ్గట్లేదు? వెయిట్ ఎందుకు అక్కడే ఆగిపోయింది? కొన్ని వీక్స్‌కి కొంతమందికి, కొన్ని మంత్స్‌కి కూడా చేంజ్ అవ్వదనమాట. అట్లా వెయిట్ స్టక్ ఎందుకవుతది? సో, అసలు ఫస్ట్ మెటబాలిజం అంటే ఏంటి? చాలా మంది ప్రోటీన్, ప్రోటీన్ అని అంటారు. అసలు ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి? మన బాడీకి ప్రోటీన్ హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. నేను రీసెంట్‌గా ఒక వీడియో పెట్టాను కదా వెయిట్ లాస్‌ది. సో, దానికి కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, చెప్తున్నారు ఏంటంటే నేను వెయిట్ లాస్ అయ్యాను. బట్ సడెన్‌గా నా వెయిట్ అన్నది ఆగిపోయింది. తగ్గట్లేదనమాట. కొన్ని వీక్స్‌గా అని కొంతమంది అంటున్నారు. కొన్ని మంత్స్‌గా అని కూడా కొంతమంది అంటున్నారనమాట. సో, అట్లా ఎందుకవుతది? ఆ వెయిట్ ఎందుకు సడెన్‌గా స్టక్ అయిపోతది? ఎందుకు వెయిట్ తగ్గట్లేదు? అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ స్టక్ అన్నది కామన్. ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ కోసం ట్రై చేసే ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి ఇది ఎక్స్‌పీరియన్స్ అవుతారు. ఈవెన్ నేను కూడా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశాను. సో, అప్పుడు నేను ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసినప్పుడు నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో, చాలామంది సిస్టర్స్, చాలామంది అంటే ఒక ఇద్దరు, ముగ్గురు సిస్టర్స్ కమెంట్‌లో అడిగారు. అండ్ కొంతమంది డీఎం చేశారనమాట. సో, అది కమెంట్‌లో రిప్లై ఇచ్చేంత ఈజీగా అర్థం అయిపోదు. అందుకని చెప్పి వీడియో రికార్డ్ చేసి చెప్దాము. వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సడెన్‌గా బరువు తగ్గకపోవడం, వెయిట్ స్టక్. దీన్నే యాక్చువల్‌గా వెయిట్ లాస్ ప్లాట్యూ అని అంటారు. అసలు వెయిట్ లాస్ ప్లాట్యూ ఎందుకొస్తుంది? అసలు యాక్చువల్‌గా వెయిట్ లాస్ ప్లాట్యూ అంటే ఏంటి? అదెందుకొస్తుంది? అండ్ దాన్ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అన్నది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మీకు చెప్తాను. సో, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, వెయిట్ లాస్ స్టక్ అయ్యారు అనంటే మీరు ఫెయిల్ అయ్యారు అని కాదు అర్థము. యాక్చువల్‌గా ఏంటంటే మీ బాడీ, మీ శరీరం కొత్త వెయిట్‌కి, కొత్త బరువుకి అలవాటు పడుతుంది అని చెప్పి అర్థం అనమాట. సో, మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. డైట్ స్టాప్ చేయాల్సిన అవసరం అస్సలకి లేదు. కొన్ని చేంజెస్ చేసుకుంటూ కొంచెం పేషెన్స్‌తో ఉంటే మళ్ళీ మీరు అనుకున్న వెయిట్‌కి మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఫస్ట్ ఏంటంటే వెయిట్ లాస్ స్టక్ ఎందుకు అవుతది అన్నది చెప్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో, వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆహ్, రెగ్యులర్ డైట్ ఫాలో అవుతున్నాము. 75 కేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 75 కేజెస్ నుండి 65 కేజెస్‌కి మంచిగా వెయిట్ తగ్గుతూ వచ్చామనమాట 2, 3 మంత్స్ వరకు. సడెన్‌గా 65 కేజెస్‌కి రాగానే వెయిట్ అన్నది అసలు తగ్గట్లేదు. 1% కూడా తగ్గట్లేదు ఎందుకసలు? రెగ్యులర్ డైటే ఫాలో అవుతున్నాను. ఏం చేంజెస్ చెయ్యలేదు. అయినా కూడా వెయిట్ ఎందుకు తగ్గట్లేదు? వెయిట్ ఎందుకు అక్కడే ఆగిపోయింది? కొన్ని వీక్స్‌కి కొంతమందికి, కొన్ని మంత్స్‌కి కూడా చేంజ్ అవ్వదనమాట. అట్లా వెయిట్ స్టక్ ఎందుకవుతది? ఇట్లా వెయిట్ స్టక్ ఎందుకవుతది అనంటే, మనం వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎంత డైట్ చేయాలి? ఎంత తినాలి? ఎన్ని క్యాలరీస్ తినాలి? అన్నది మనం చూసుకొనే తింటాము. రెగ్యులర్‌గా అది ఫాలో అవుతాం. అట్లా ఫాలో అవుతున్న టైంలో ఏంటంటే, మన బాడీలో మెటబాలిజం అన్నది స్లో అయిపోతది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వెయిట్‌కి మనం ఒక 3000 క్యాలరీస్, 2000 క్యాలరీస్ తీసుకున్నామనుకోండి. మన బాడీ ఆ 2000 క్యాలరీస్‌కి అలవాటు పడిపోయి మెటబాలిజం అన్నది స్లోగా తగ్గిపోతూ ఉంటదనమాట. అసలు మెటబాలిజం అంటే ఏంటి? మనం తిన్న ఫుడ్‌నే అరిగి శక్తిగా మారే ప్రక్రియని మెటబాలిజం అంటారు. అంటే మనం ఏదైతే ఫుడ్ తింటామో అది డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీగా బయటికి ఇస్తుంది కదా! దాన్నే మెటబాలిజం అంటామనమాట. సో, మనం ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిగా మన మెటబాలిజం అన్నది స్లో డౌన్ అయిపోతుంది. అట్లా స్లోగా అవుతూ ఒక దగ్గరకొచ్చిన తర్వాత అంటే 65 కేజెస్‌కి ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అక్కడికొచ్చిన తర్వాత స్టక్ అయిపోతుందనమాట. సో, ఈ స్టక్ అయిన వెయిట్‌ని మనం ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి అన్నది నేను ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఎట్లాంటి టెన్షన్ పడకుండా ఏంటంటే రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న డైట్‌నే ఫాలో అవుతూ, రెగ్యులర్‌గా చేస్తున్న ఎక్సర్‌సైజెస్ కానీ, వర్కౌట్స్‌ని చేసుకుంటూ కొంచెం చేంజెస్ చేస్తూ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారనుకో, డైట్‌ని స్టాప్ చేస్తే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు. సో, రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న డైట్‌నే ఫాలో అవుతూ కొంచెం చేంజెస్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మీరు వెయిట్ లాస్ అన్నది అవ్వచ్చు. సో, ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇట్లా వెయిట్ స్టక్ అయిపోయింది చాలా మంత్స్ నుంచి అనంటే, మనము వెయిట్ లాస్ జర్నీలో ఫెయిల్ అయినట్టు అర్థం కాదు. సో, ఫస్ట్ చాలామంది టెన్షన్ పడిపోతారు. స్ట్రెస్ తీసుకుంటారు. ఈ స్ట్రెస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టక్ అయిపోతుంది వెయిట్ అన్నది. తగ్గదు. సో, అందుకని చెప్పి ఫస్ట్ మీరు స్ట్రెస్ అన్నది తీసుకోవద్దు. ఫస్ట్ మెయిన్ పాయింట్ అదే. మనము ఇంకా చాలా టెన్షన్ పడిపోయి ఊరికే యూట్యూబ్‌లో కానీ, గూగుల్‌లో కానీ చూస్తుంటాము. వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలి? నా వెయిట్ ఎందుకు స్టక్ అయిపోయింది అని ఎక్కువ మెంటల్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుందనమాట. సో, అట్లా టెన్షన్ ఏం పడకండి. రెగ్యులర్ డైట్‌నే ఫాలో అవ్వండి. రెగ్యులర్ ఎక్సర్‌సైజే చేయండి. కాకపోతే కొంచెం చేంజెస్ అనమాట. డైట్‌లో కానీ, ఎక్సర్‌సైజ్‌లో కానీ కొంచెం చేంజెస్ చేస్తూ ఉంటే మళ్ళీ మీరు అనుకున్న వెయిట్‌కి ఈజీగా రీచ్ అవుతారు. ఇంతకుముందు ఫాలో అవుతున్న డైట్‌నే ఫాలో అవ్వాలి. డైట్‌ని మాత్రం బ్రేక్ చేయొద్దు.
కొంచెం చేంజెస్ చేసుకోవాలి. ఏంటంటే లైక్ ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ ఎక్కువగా తీసుకోవాలి. సో చాలామంది ప్రోటీన్ అని అంటారు. అసలు ప్రోటీన్ ఎందుకు కావాలి? మన బాడీకి ప్రోటీన్ ఎట్లా హెల్ప్ చేస్తుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఒక ఇల్లు కడుతున్నాం మనము. ఇల్లు కట్టేటప్పుడు ఇంటికి మనకి బ్రిక్స్ ఎంత ఇంపార్టెంటో, ఇటుకలు ఎంత ఇంపార్టెంటో మన బాడీ స్ట్రాంగ్‌గా ఉండడానికి కూడా ప్రోటీన్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో వెయిట్ లాస్ జర్నీలో చాలామంది ఏంటంటే వెయిట్ లాస్ అవుతున్నప్పుడు చాలా వీక్ అయిపోతూ ఉంటారు. అట్లా వీక్ అవుతున్నారు అంటే వాళ్ళు ప్రోటీన్ కరెక్ట్‌గా తీసుకోవట్లేదు అని చెప్పి అర్థం అనమాట. మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మన బాడీలో ఫ్యాట్ లాస్ అవ్వాలి కానీ మజిల్ లాస్ అవ్వద్దు. మజిల్ లాస్ అయ్యింది అని అనుకో మనం వీక్ అయిపోతాము, నీరసంగా అయిపోతాం అనమాట. అందుకని చెప్పి ప్రోటీన్ అన్నది కరెక్ట్‌గా తీసుకోవాలి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కాదు. కరెక్ట్‌గా ఎంత కావాలో అంత కరెక్ట్‌గా చూసి తీసుకోవాలి ప్రోటీన్ కూడా. సో ప్రోటీన్ మనము మంచిగా తీసుకుంటే ఏంటంటే మనకి ఆకలిని తగ్గిస్తుందనమాట. అండ్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ ఇంక అట్లనే మనకి మెటబాలిజం స్లో అయిపోతుంది అని చెప్పాను కదా! వెయిట్ స్టక్ అవ్వడానికి మెయిన్ రీజన్ మెటబాలిజం స్లో అవ్వడం అని చెప్పాను కదా! సో మనం ప్రోటీన్ మంచిగా తీసుకుంటే మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుందనమాట. సో అందుకని చెప్పి ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. సో అట్లాంటప్పుడు మీకు మంచిగా వెయిట్ లాస్ స్టక్ అయిన దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ముందుగానే చెప్పినట్టు స్ట్రెస్ మాత్రం అస్సలు తీసుకోకండి. చాలా కామ్‌గా ఉండండి. పేషెన్స్‌తో వెయిట్ చేయండి. అండ్ ఏంటంటే స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. నైట్ డెఫినెట్‌గా 7-8 అవర్స్ స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. డైట్ చేసే వాళ్ళకి కానీ, వెయిట్ లాస్ అవ్వాలి అని చూసే వాళ్ళకి కానీ స్లీప్ అన్నది చాలా మస్ట్. సో స్లీప్ కూడా మీకు కరెక్ట్‌గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే లైక్ వర్కౌట్స్, ఎక్సర్‌సైజెస్. మీరు ఇంతకుముందు ఒక 30 మినిట్స్, 40 మినిట్స్ వాకింగ్ చేస్తే ఇప్పుడు ఒక 1 అవర్ వాకింగ్ చేయండి. ఇంతకుముందు చేసిన ఎక్సర్‌సైజెస్ కంటే ఇంకొంచెం ఎక్సర్‌సైజెస్ కొంచెం వేరేవి చేంజ్ చేయండనమాట. మీ బాడీ ఆ ఎక్సర్‌సైజెస్‌కి అలవాటయిపోయింది కదా! సో ఇంకొంచెం చేంజెస్ చేస్తూ ఉంటే మళ్ళీ మీరు వెయిట్ లాస్ అవ్వడానికి, మీ వెయిట్ స్టక్ అయిన దాన్ని బ్రేక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో కొంచెం వేరే వర్కౌట్స్ ట్రై చేయండి. అండ్ ఇంకో మెయిన్ పాయింటే ఇది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. డైట్ బ్రేక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనము డైలీ కరెక్ట్ స్ట్రిక్ట్‌గా డైట్ అన్నది మెయింటైన్ చేస్తున్నాం. మంచి హెల్తీ ఫుడ్డే తీసుకుంటున్నాము. అయినా కూడా మనకి వెయిట్ లాస్ అన్నది అవ్వట్లేదు. వెయిట్ అన్నది స్టక్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి అనంటే మనము వీక్‌కి ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మండే టు సాటర్డే రెగ్యులర్‌గా మంచిగా డైట్ ఫాలో అవుతున్నాము. సండే రోజు ఒక్క మీల్, చీట్ మీల్ అనమాట. ఫుల్ డే కాదు, ఒక్క మీల్ లైక్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, లంచ్‌లో కానీ మాక్సిమం లంచ్‌లో చేస్తే బెటర్. ఒక చీట్ మీల్‌లో లైక్ బిర్యానీ తినడము, బయట జంక్ ఏదైనా ఒకటి తింటే ఏంటంటే మన బాడీ స్లో మెటబాలిజంకి అలవాటు అయిపోయింది కదా! సో ఏంటంటే మళ్ళీ మనము ఈ ఎక్కువ క్యాలరీస్ ఇచ్చినామనుకో అప్పుడు మళ్ళీ ఎక్కువగా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ మనకి వెయిట్ తొందరగా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అప్పుడప్పుడు లైక్ వీక్‌కి ఒక్కసారి, 2 వీక్స్‌కి ఒకసారి అట్లా చీట్ మీల్ పెట్టుకోవాలి. చీట్ డే కాదు, ఫుల్ డే కాదు, చీట్ మీల్ అంటే ఏదన్నా ఒక్క పూట అనమాట. సో ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. చాలా మంది చెప్తున్నారు. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటంటే వెయిట్ స్టక్ అవ్వడానికి రీజన్ మన మెటబాలిజం స్లో అవుతుంది. సో దాన్ని స్లో అయిన మెటబాలిజంని మనం ఓవర్‌కమ్ చేయాలి అనంటే మనం ఏం చేయాలి? ప్రోటీన్ ఉన్న ఫుడ్, ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. మన ఎక్సర్‌సైజెస్, వర్కౌట్స్ కొంచెం పెంచాలి. అండ్ మంచి స్లీప్ ఉండాలి. స్ట్రెస్ తీసుకోవద్దు. ఇవి కొంచెం కరెక్ట్‌గా ఫాలో అవుతూ ఉంటే మళ్ళీ మనము వెయిట్ లాస్ జర్నీ అన్నది కంటిన్యూ చేయొచ్చు. కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు కదా! నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పి మీరు డైట్ కనుక స్టాప్ చేస్తే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు. సో మీ హైట్ ప్రకారం మీరు ఎంత వెయిట్ ఉండాలి అనుకుంటున్నారు? ఎంత వెయిట్ ఉండడం కరెక్ట్ అన్నది చెక్ చేసుకొని దానికి తగినంత వెయిట్ ఉండండి. ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. వీడియో మీకు యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గానే ఉంది అని కోరుకుంటున్నాను. సో వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. రిప్లై ఇస్తాను. ఒకవేళ అది రిప్లై ఇచ్చే కమెంట్ కాదు అనంటే నేను ఇంకో వీడియో తీయడానికి కూడా ట్రై చేస్తాను. సో థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బై బై.